कहती थी आप दादी डोंट वरी, क्या खूब आप बनाते सिंधी करी। चलती थी आप जैसे कोई परी, आप में गजब थी शक्ति भरी। फक्र से कहती बाबा है साथी, क्या कर लेगा तूफान या आंधी। शत शत नमन है आपको दादी, जान से प्यारी जान की दादी, ओ प्यारी दादी। मैं कौन हूँ, मेरा कौन है, कहाँ हमें जाना हमें समझाती। मुक्ति का द्वार सबको दिखाती, ओम शांति की धुन वो सुनाती, ओम शांति की धुन वो सुनाती। दादी कहती सफेद कपड़ा खिस्सा है खाली, फिर भी मैं हूँ मुल्क की वाली। सबके दिलों में रहने वाली, शत शत नमन है आपको दादी, ओ प्यारी दादी। सच्चाई दिल में, मन में सफाई, सादगी वाली जिंदगी बिताई। मिलेगी ना हमको ऐसी कोई दादी, याद करते ही आँख भर आई, आँख भर आई। बच्चों के भांति टोली खिलाती, ऐसी थी प्यारी हमारी दादी। शत शत नमन है आपको दादी, जान से प्यारी जान की दादी, ओ प्यारी दादी। We love you दादी, जान की दादी। ఓం శాంతి. నిన్న జానకి దాదీది కొంత అనుభవం విన్నారు కదా. దాదీజీ ఏ విధంగా కర్మ బంధనాల నుండి ముక్తులయ్యారు, డ్రామా పైన ఎలా నిశ్చయం పెట్టుకుని బాబా ముందుగానే తనకి కర్మబంధన ఉంది అని చెప్పినప్పుడు డ్రామా పైన డ్రామాలో ఉంది జరుగుతుంది,
అని అనుకున్నారు. కర్మబంధంలో చిక్కుకున్నా కూడా దానికి వశం అవ్వలేదు. బాబా పైన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. డ్రామా పైన కూడా పూర్తి నిశ్చయాన్ని పెట్టుకున్నారు. ఈ విధంగా కర్మబంధనాల నుండి ఎలా ముక్తయి బాబా దగ్గరికి చేరుకున్నారు అనేది విన్నారు. నిన్న లాస్ట్ పాయింట్ విన్నారు కదా. బాబా ఒకరోజు మురళి అయిన తర్వాత, జనక్ నువ్వేమైనా ప్రశ్న అడిగేది ఉందా అనగానే ఆమె గొంతు ఆగిపోయిందంట, మాట రాలేదు. అంటే ఏ ప్రశ్న ఇంకా అడగలేకపోయారు. ఆ సమయంలో బాబా కూడా ఏం వరదానం ఇచ్చారు, ఒకరోజు నీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ గొంతు కూడా ఇలానే ఆగిపోతుంది అనే వరదానం దాదీజీకి బాబా ఇచ్చారు. अम्मी विश्व किशोर बाऊ की माँ सब्जी काट रही थी। मैं भी जाकर उनके साथ सब्जी काटने लगी। उसने कहा, जाओ बाबा ने सुबह जो मुरली सुनाई थी वह लिखो. అమ్మి అని ఎవరినైతే అంటారో విశ్వ కిషోర్ బావు, యజ్ఞంలో మొట్టమొదటి దాదా కింద చెప్పొచ్చు. బాబా తర్వాత విశ్వ కిషోర్ బావు. బ్రహ్మ బాబాకి లౌకిక సంబంధీకులు కూడా. అయితే ఆ విశ్వ కిషోర్ బావు ఎవరైతున్నారో ఆ దాదా వాళ్ళ అమ్మగారు కూరగాయలు కట్ చేస్తున్నారంట. దాదీజీ చెప్తున్నారు, నేను కూడా వెళ్ళి ఆమెతో పాటు కూరగాయలు కట్ చేశాను. అప్పుడు ఆమె చెప్పారంట, నీవు వెళ్ళి బాబా ఉదయం ఏదైతే మురళి వినిపించారో అది రాయు అని చెప్పారంట. తబ్ సే లేకర్ బాబా జో బోల్తే తే వహ్ ఏక్ ఏక్ శబ్ద్ లిఖ్తీ థీ. అప్పటి నుండి కూడా బాబా ఏదైతే చెప్పేవారో మురళిలో ఆ ఒక్కొక్క శబ్దము రాసేదాన్ని, అది అలవాటుగా తయారు చేసుకున్నాను అని చెప్తున్నారు దాది. కోయి బి శబ్ద్ మిస్ నహీ కర్తీ థీ. ఏ శబ్దాన్ని కూడా మిస్ చేసేదాన్ని కాదు బాబా చెప్పిన మురళిలో. యह मम्मा को बहुत अच्छा लगा. रात को बाबा मम्मा बैठे थे. मैंने बाबा से पूछा, बाबा ज्ञान में मैं देरी से आई हूँ, मैं क्या पुरुषार्थ करूँ जिससे अच्छी बन जाऊँ. ఇది ఏదైతే మురళి మిస్ చేయకుండా ప్రతి పాయింట్ రాసే అలవాటు ఉండేదో దాదీజీలో, అది మమ్మకి చాలా ఇష్టపడిందంట. రాత్రి టైంలో మమ్మ బాబా కూర్చునేవారు. అయితే దాదీజీ బాబాకి అడిగారంట, బాబా నేను జ్ఞానంలో లేటుగా వచ్చాను, నేనేం పురుషార్థం చేస్తే మంచిగా తయారవ్వగలను అని అడిగారంట. బాబానే కహా, బచ్చి మురళీకో 12 బార్ పడు. బాబా చెప్పారంట, మురళిని 12 సార్లు చదువు అని బాబా చెప్పారంట. मैंने कहा, बाबा मैं 24 बार पढ़ूंगी तो और अच्छा बन जाऊंगी ना. అప్పుడు దాదీజీ అన్నారంట, బాబా మీరు 12 సార్లు అన్నారు కదా, నేను 24 సార్లు చదువుతాను, చదివితే ఇంకా నేను మంచిగా తయారైపోతాను కదా అని అన్నారంట. बाबा ने मुझे बहुत प्यार से देखा और कहा, जैसे माता बड़ा है ना, तब से मैं इस माते की लाज रखती हूँ क्योंकि स्वयं भगवान ने मेरे माते पर हाथ रखा है. బాబా ఇలా అనగానే దాదీజీని చాలా ప్రేమగా చూశారంట. అన్నారంట, నీ తల కూడా పెద్దది కదా, అంటే తెలివితేటలు కూడా అంత ఉంటాయి అని. అందుకు బాబా అన్నారు, నీ తల కూడా పెద్దది కదా అని.
ఇది దాదీజీ చెప్తున్నారు, అప్పటి నుండి నేను నా తలపైన చాలా గౌరవాన్ని పెట్టుకుంటున్నాను అని చెప్తున్నారు. ఎందుకంటే స్వయం భగవంతుడు నా తలపైన చేయి పెట్టారు అని చెప్తున్నారు దాది. हमारी हिंदी टीचर आनंदी बहन थी, उसको योग करना बहुत अच्छा लगता था, उसका योग भी बहुत पावरफुल था। वो रोज हर एक के कमरे में जाकर एक एक बहन को योग युक्त होकर दृष्टि देती थी, तो वे जैसे कि ध्यान में चली जाती थी। ఆ సమయంలో బోర్డింగ్ స్కూల్ ఇది కూడా ఉండేది కదా, బాబా చిన్న పిల్లల కోసం పెట్టారు. అప్పుడు వాళ్ళకి హిందీ టీచర్గా ఆనంది బెహన్ ఉండేవారంట. ఆమెకి యోగం చేయడం చాలా ఇష్టపడేది. ఆ యోగం కూడా చాలా పవర్ఫుల్గా ఉండేది. రోజు ప్రతి ఒక్కరి గదిలోనికి వెళ్ళి ఒక్కొక్క అక్కికి యోగయుక్తంగా ఉంటూ ఆమె దృష్టి ఇచ్చేవారంట. ఆ దృష్టి ఇవ్వగానే వాళ్ళు ధ్యానంలోనికి, ట్రాన్స్లోనికి వెళ్ళిపోయేవారంట. मैंने आनंदी बहन का और किकनी बहन का संग किया, क्योंकि बाबा भी मुरली में कहते थे कि तुम्हारा संग ज्ञानी योगी के साथ होना चाहिए. అయితే దాదీజీ చెప్తున్నారు, నేను ఆనంది బెహన్, కిక్ని బెహన్ వీళ్ళిద్దరు సాంగత్యంలో ఉండేదాన్ని. ఎందుకంటే బాబా కూడా మురళిలో చెప్పేవారు, మీ సాంగత్యం ఎప్పుడు జ్ఞాని యోగిలతోనే ఉండాలి అని. అందుకు వాళ్ళ జ్ఞాన యోగాలు యొక్క నష ఉండేది కాబట్టి వాళ్ళ సాంగత్యంలో ఎక్కువగా ఉండేదాన్ను అని చెప్తున్నారు దాది. खराब संग से सदा दूर रहना चाहिए. मैंने भी ऐसी बहनों का ही सदा संग किया, जिन्होंने ज्ञान योग के अलावा कोई भी फालतू बात कभी नहीं की. इस बात को आज तक मैं ध्यान में रखती हूँ. చెడు సాంగత్యం నుండి సదా దూరంగా ఉండాలి అని బాబా చెప్తూ ఉంటారు కదా. అందుకే నేను కూడా అలాంటి అక్కేల సాంగత్యమే నేను సదా చేశాను. ఎవరిలోనైతే జ్ఞాన యోగాలు తప్ప ఇంకా వేరే పనికిరాని విషయాలు మాట్లాడరో అలాంటి వాళ్ళ సాంగత్యమే చేసేదాన్ను అని చెప్తున్నారు దాది. ఈరోజు వరకు కూడా నేను ఈ విషయం పైన పూర్తి గమనిక పెడుతున్నాను అని చెప్తున్నారు దాది. బేబీ భవన్ కే పాస్ एक बांदेली अमोली माता रहती थी. उसका पति बहुत गुस्सा करने वाला था. वह अमोली माता को सत्संग में जाने नहीं देता था. బేబీ భవన్ అని ఒక భవనం ఉండేది బాబాది. అక్కడ దగ్గరలో ఒక బాందేలి అమోలి మాత అని ఒక మాత ఉండేవారు. ఆమె పతికి చాలా కోపం ఉండేదంట. ఆ అమోలి మాతని సత్సంగంలోనికి రానిచ్చేవారు కాదంట అతను. ఉస్ పర్ కడా పెహరా రఖా తా. मकान के चारों ओर मुसलमानों को पहरे पर रखा था, जो कंजर लेकर खड़े रहते थे ताकि कोई भी अंदर आ ना सके और ना ही वह माता बाहर जा सके. అతను చాలా కఠినంగా ఇంటి దగ్గర కాపలా పెట్టారంట, కాపలా వాళ్ళని. ఇంటికి నలువైపులా కూడా ముస్లిమ్స్ కాపలాగా ఉండేవారంట. వాళ్ళు కూడా కత్తి పట్టుకొని ఉండేవారంట చుట్టుపక్కల. అంటే ఎవరిని లోపల రానివ్వకుండా, అలానే ఆ మాత ఇంటి నుండి బయటికి వెళ్ళకుండా ఉండే విధంగా గట్టి కాపలా పెట్టారు. एक दिन बाबा ने मम्मा को फोन किया कि जनक को उस माता के पास भेजो. बाबा की आज्ञा अनुसार मैं और ध्यानी बहन दोनों उसके मकान पर गई. ఒకరోజు బాబా మమ్మ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భవనంలో ఉండేవారు కదా, మమ్మకి ఫోన్ చేశారంట, జనక్కి ఆ మాత దగ్గరికి పంపించు. బాబా ఆజ్ఞానుసారంగా నేను ధ్యాని బెహన్ ఇద్దరము కలిసి
వాళ్ళ ఇంటికి, ఆ మాత ఇంటికి వెళ్ళాము అని చెప్తున్నారు దాది. पहरे वालों से मैंने कहा कि दादा से मिलना है। उन्होंने अंदर से उस माता के पति को बुलाया। वो मुझे जानता था और मैं भी उसको जानती थी। उसके कमरे में गई और उसको बड़े प्यार से योग की दृष्टि देखकर मैं बोली, दादा एक बात सुनो, यह जो पहरे पर खड़े किए हैं ना, इन्हें यहाँ से भेजो और माता को ज्ञान सुनने की छुट्टी दो। उसको क्यों दुख दे रहे हो? दूसरों को दुख देना अच्छी बात नहीं है. అయితే దాదీజీ వెళ్ళారంట. వెళ్ళి ఆ కాపలా ఉన్న వాళ్ళకి చెప్పారంట, మేము ఇంట్లో ఉన్న దాదాజీతో కలవాలి అని. అంటే ఆ మాత యొక్క పతితో కలవాలి అని చెప్పారంట. అప్పుడు ఆ మాత యొక్క పతిని బయటకు పిలిచారంట. ఆ పతికి దాది తెలుసు, దాదీకి కూడా అతని తెలుసు అన్నమాట, పరిచయం ఉంది. అప్పుడు దాదీజీ అతను రూమ్లోనికి వెళ్ళారు. చాలా ప్రేమతో యోగం యొక్క దృష్టి ఇచ్చి దాదీజీ చెప్పారంట, దాదా ఒక్క విషయాన్ని వినండి, మీరు ఏదైతే ఈ కాపలా వాళ్ళని ఇక్కడ నిలబెట్టారో వీళ్ళని ఇక్కడ నుండి పంపించేయండి. ఈ మాతని జ్ఞానం వినడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. ఆమెకి ఎందుకు మీరు దుఃఖం ఇస్తున్నారు? ఇతరులకి దుఃఖం ఇవ్వడం మంచి విషయం కాదు అని ఆ మాత యొక్క పతికి దాదీజీ చెప్పారంట. वो एकदम मान गया और सारे पहरे वालों को वापस भेज दिया. फिर ज्ञानी बहन ने उसको ज्ञान सुनाया. उस दिन से माता का बंधन खत्म हो गए. बाबा ने कहा कि ये तो बहुत बहादुर है. बाबा बहुत खुश हो गए. ఆమె అది చెప్పగానే వాళ్ళ పతి వెంటనే ఒప్పేసుకున్నారంట. కాపలా వాళ్ళని కూడా వెంటనే పంపించేశారంట. తర్వాత దాదీజీతో పాటు ధ్యానీ బెహన్ కూడా ఎవరైతే వెళ్ళారో ఆమె జ్ఞానం వినిపించారంట అతనికి. ఆ రోజు నుండి ఆ మాత యొక్క బంధనాలు సమాప్తయిపోయాయి. అప్పుడు బాబా అన్నారంట దాదీతో, నువ్వు చాలా వీరత్వంతో కూడుకున్నటువంటి దానివి అని చెప్పారంట. బాబా చాలా ఖుషి అయిపోయారంట దాదీజీ అలా వెళ్ళి ఆమెను బంధన ముక్తి చేయడం వల్ల. मम्मा ने एक बार कहा कि बाबा ने बोला है कि तुम नर्स बनोगी. मैंने कहा जो आज्ञा. फिर मुझे मम्मा के बंगले पर ठहराया गया. मैंने मम्मा से कहा मेरा शरीर तो बीमार रहता है. मम्मा ने कहा कि अगर बाबा सेवा देता है तो शक्ति भी देता है. उस दिन से और आज के दिन तक बाबा मुझे सेवा भी देता है और शक्ति भी देता है. మమ్మ ఒకసారి అన్నారంట, బాబా నీకు చెప్పారు నువ్వు నర్సుగా ఉంటావా అని. అప్పుడు దాదీజీ అన్నారంట, ఏదైతే బాబా ఆజ్ఞ అది ఓకే అని అన్నారంట. తర్వాత దాదీజీని మమ్మ ఎక్కడైతే ఉండేవారో ఆ బంగ్లాలో ఉంచారు. అయితే దాదీజీ చెప్తున్నా, నేను మమ్మతో అన్నాను నా శరీరానికి అనారోగ్యం ఉంటుంది కదా అని అంటే మమ్మ అన్నారంట, ఒకవేళ బాబా సేవ ఇస్తున్నారంటే సేవతో పాటు శక్తి కూడా ఇస్తారు అని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు బాబా నాకు సేవ కూడా ఇస్తున్నారు, శక్తి కూడా ఇస్తున్నారు అని దాదీజీ చెప్తున్నారు. मैं नर्स बन गई और बीमारों की सेवा करने लगी. బాబా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నేను నర్సుగా ఉంటూ ఎవరైతే బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు పేషెంట్స్గా ఉండేవారు వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టేవారు, వాళ్ళందరికీ సేవ చేసేదాన్ని అని చెప్తున్నారు దాది. మిట్టు దాది और चंद्रमणि दादी भी साथ में थी. मैं उनकी असिस्टेंट बन गई. మిట్టు దాది, చంద్రమణి దాది వాళ్ళు కూడా తోడులోనే ఉండేవారంట. వాళ్ళకి అసిస్టెంట్గా నేనుంటూ నర్సు డ్యూటీ చేశాను అని చెప్తున్నారు దాది.
कोई बीमार होता था तो मैं कैसे भी उसकी तबीयत ठीक करके क्लास में बिठा देती थी. పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత అనారోగ్యంతో ఉన్నా వాళ్ళని ఏ విధంగానైనా ఏదో ఒకటి చేసి వాళ్ళ ఆరోగ్యం బాగు చేసి క్లాస్లో మాత్రం కూర్చోబెట్టేసేదాన్ని అని చెప్తున్నారు. క్లాస్లో కూర్చునే విధంగా చేసేవారంట. रात को 2 बजे भी उठकर मरीज की सेवा करती थी. मम्मा ने कहा था कि तुम बीमारों की सेवा करने से अनुभवी बन जाओगी कि दर्द कैसे होता है. రాత్రి 2 గంటలకైనా సరే లేచి పేషెంట్స్కి సేవ చేసేవారంట. మా అమ్మ అన్నారంట, నీవు పేషెంట్స్కి సేవ చేయడం వల్ల అనుభవిగా అయిపోతావు, ఏ బాధ ఎలా ఉంటుందనేది కూడా నీకు తెలిసిపోతుంది అని అన్నారంట. आज के दिन तक कोई भी बीमारी आती है तो मुझे पहले से पता चल जाता है. అలానే ఆ రోజు నుండి ఏ అనారోగ్యం వచ్చినా దాదీజీకి ముందే తెలిసిపోతుందంట. ఏం అనారోగ్యం వస్తుంది, ఏంటి, ఆ బాధ ఎలా ఉంటుంది, దానికి ఏం చెయ్యాలనేది అర్థమైపోతుంది అనమాట. मुझे सूक्ष्म में था कि मैं मम्मा बाबा के समीप रहूं. जब नर्स बन गई तो बाबा रोज फोन करता था कि बच्ची सब ठीक है. मैं भी बीमारों की बहुत प्यार से सेवा करती थी. बाबा डायरेक्शन भी देते थे कि इस मरीज को ग्लूकोज देना और दूसरे को अनार का रस देना आदि आदि. इससे बाबा मम्मा से मेरा संबंध अच्छा जुट गया. దాదీజీ చెప్తున్నారు, నాకు సూక్ష్మంగా ఆలోచన ఉండేది నేను మమ్మ బాబాకి సమీపంగా ఉండాలి అని. అయితే ఎప్పుడైతే నేను నర్సుగా ఉంటూ సేవ చేశానో దానివల్ల రోజు బాబా ఫోన్ చేసేవారు, బచ్చి అందరూ బాగానే ఉన్నారా అని అడిగేవారు. నేను కూడా పేషెంట్స్కి చాలా ప్రేమతో సేవ చేసేదాన్ని. బాబా డైరెక్షన్స్ కూడా ఇచ్చేవారు. ఫోన్ చేసినప్పుడు ఫలానా పేషెంట్కి గ్లూకోజ్ ఇవ్వు, ఫలానా పేషెంట్కి దానిమ్మ జ్యూస్ ఇవ్వు అని ఇలా చెప్పేవారు. ఈ రకంగా మమ్మ బాబాతో నా సంబంధం దగ్గరగా అప్పటి నుండి మంచి సంబంధం ఏర్పడిపోయింది అని చెప్తున్నారు దాది. सन 1950 में हम सभी यज्ञवत्स कराची से आबू आए. उस समय मुझे आस्थमा बहुत था. आबू में बहुत ठंडी होती थी, इस कारण मैं कुछ भी सेवा नहीं कर पाती थी. एक दिन सोच रही थी कि मैं कोई कर्मणा सेवा नहीं करती तो मैं क्या करूं. उस दिन बाबा और भाऊ विश्व किशोर भाई सुबह पैदल घूमने जा रहे थे. बाबा ने दूर से जीवित राम दादा को देखा. जीवित राम दादा ने मुझे गोद की बेटी बनाया हुआ था. बाबा इसको पहले से ही जानते थे. बाबा ने बाऊ को कहा, देखो वो जीवित राम है, उससे जाकर मिलो. 1950 సంవత్సరంలో యజ్ఞవత్సలందరూ కరాచీ నుండి ఆబూకి వెళ్ళడం జరిగింది. అంటే పాకిస్తాన్ ఇండియా విడిపోయిన టైంలో పాకిస్తాన్ పూర్తిగా వదిలేసి భారతదేశంలో మౌంట్ ఆబూకి వచ్చేసారు 1950లో. ఆ సమయంలో నాకు చాలా ఆస్మా ఉండేది అని చెప్తున్నారు దాది. మరి ఆబూలో చూస్తే చాలా చలి ఉండేది. దీనివల్ల నేను ఏమి సేవ చేయలేకపోయేదాన్ని. ఒకరోజు ఆలోచించారంట, నేనేమి కర్మనా సేవ చేయలేకపోతున్నాను కాబట్టి ఏం సేవ చేస్తే ఇప్పుడు బాగుంటుంది, ఏం సేవ చేయగలను అని ఇలా ఆలోచిస్తున్నారంట. అదే రోజు బాబా విశ్వకిషోర్ బాయి ఎవరైతే ఉన్నారో ఇద్దరు కలిసి ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళారంట. అప్పుడు బాబాకి దూరం నుండి జీవిత్ రామ్ దాదా అనే ఒకరు కనిపించారనమాట. ఆయన్ని చూశారు బాబా. ఆ జీవిత్ రామ్ దాదా ఎవరైతే ఉన్నారో అతనికి దాదీజీ దత్తపుత్రికగా ఉండేవారు. దత్తపుత్రికగా చేసుకున్నారు ఆయన అనమాట. బాబాకి కూడా ఆ జీవిత్ రామ్ దాదా ముందు నుండే తెలుసు, పరిచయం. అయితే బాబా విశ్వకిషోర్ భాయికి చెప్పారంట, చూడు ఆయన జీవిత్ రామ్ లా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి కలువు అని
చెప్పారంట. बाबा वापिस जब लौट कर आए तो मुझे बताया कि तुम्हारे गोद का पिता जीवित राम आए हैं, उससे मिलना और रुकने के लिए कहना. ఎప్పుడైతే బాబా తిరిగి వచ్చారో వాకింగ్ చేసి, అప్పుడు దాదీజీకి బాబా చెప్పారంట, నిన్ను దత్తత తీసుకున్న తండ్రి జీవిత్ రామ్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చారు, ఆయనతో ఒకసారి కలువు, ఆయన ఉండమని చెప్పు అని అన్నారంట. थोड़ी देर के बाद बाऊ के साथ जीवित राम दादा आए. मैं उनसे मिली. 15 सालों के बाद यह हमारी पहली मुलाकात थी. दादा बहुत खुश हुआ. मैंने उसको ज्ञान की बातें सुनाई. फिर मैंने कहा, दादा यहाँ रहना चाहो तो भले रहो. उसने आश्चर्य से कहा, क्या मैं यहाँ रह सकता हूँ? मैंने कहा, हाँ दादा रह सकते हो. फिर मैंने सारा दिन ज्ञान की काफी बातें उसको सुनाई. उसको भी बहुत अच्छा लगा और खुश भी हुआ कि बच्ची में ज्ञान की बहुत गहराई है और इसने जीवन भी बहुत ऊंचा बना लिया है. అయితే ఆయనతో కలువు అని చెప్పారు బాబా. కొద్ది టైం అయిన తర్వాత ఆ విశ్వకిషోర్ బావుతో పాటు జీవిత్ రామ్ దాదా కూడా కలిసి వచ్చారు. అప్పుడు ఆయనతో చెప్పారంట. అయితే ఆయనతో కలవడం 15 సంవత్సరాల తర్వాత అది మళ్ళీ కలవడం అన్నమాట ఆయనతోని. చూడగానే దాదీజీని చాలా సంతోషపడ్డారు అతను. దాదీజీ చెప్తా, నేను కూడా అతనికి జ్ఞానం యొక్క విషయాలు వినిపించాను. తర్వాత చెప్పాను, దాదాజీ మీరు ఇక్కడ ఉండాలనుకుంటే ఉండండి అని. ఆయన ఆశ్చర్యంతో అన్నారంట, నేను కూడా ఉండొచ్చా ఇక్కడ అని అన్నారంట. అప్పుడు దాదీజీ అన్నారంట, దాదా మీరు ఉండొచ్చు అని. అయితే రోజంతా మొత్తం జ్ఞానం యొక్క చాలా విషయాలు అతనికి వినిపించాను. ఆయనకి కూడా చాలా మంచిగా అనిపించింది, చాలా సంతోషపడ్డారు. అతను కూడా ఏమనుకున్నారంటే, ఈ బచ్చీలో, ఈ అమ్మాయిలో జ్ఞానం యొక్క లోతు చాలా ఉంది, ఈమె తన జీవితాన్ని చాలా ఉన్నతంగా తయారు చేసుకున్నారు అని అతనికి అనిపించింది. दूसरे दिन सुबह जब बाबा की मुरली चली तो मैं मुरली सुनते सुनते वहां से गुम हो गई और सामने एक लाइट का गोला देखा. मैंने जाकर उस लाइट के गोले को उठा लिया, अर्थात बाबा को उठाकर इधर उधर घुमाने लगी. मुझे लाइट का गोला ही दिखाई दे रहा था और उस गोले को मैं सबको दिखा रही थी. यह देखकर जीवित राम दादा बाबा को कहता था, ओहो प्रभु, क्योंकि वह दृश्य देखकर उसको बहुत आश्चर्य हो रहा था. రెండో రోజు ఉదయం ఎప్పుడైతే బాబా మురళి నడిపించారో, ఆ మురళి వింటూ వింటూ దాదీజీ మాయమైపోయారంట. ఎదురుగా ఒక లైట్ గోళం కనిపిస్తుందంట దాదీకి. దాదీజీ వెళ్ళి ఆ లైట్ గోళాన్ని తీసుకున్నారు. అంటే బాబానే తీసుకొని అటు ఇటు తిప్పుతున్నారంట. లైట్ గోళంలా కనిపిస్తున్నారనమాట. దాదీ మాత్రం లైట్ గోళాన్ని చూస్తున్నారు. ఆ గోళాన్ని పట్టుకొని అందరికీ చూపిస్తున్నారన్నమాట దాది. అది చూసి జీవిత్ రామ్ దాదా బాబాకు చెప్పారంట, ఓహో ప్రభు అని అన్నారంట. ఎందుకంటే ఆ దృశ్యం చూస్తుంటే ఆయనకి కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. उसको वापिस जाना था तो उसने मुझे उस समय 13 रुपया दिए और बोला, अभी मेरे पास इतना ही है. ఆయన తిరిగి వెళ్ళే సమయం వచ్చేసింది. అప్పుడు ఆయన దగ్గర 13 రూపాయలు ఉన్నాయంట. అవి దాదీజీకి ఇచ్చి చెప్పారంట, నా దగ్గర ప్రస్తుతం ఇంతే ఉంది, తీసుకో అని చెప్పారంట. जब वो आबू रोड पहुंचा तो उसने बाबा को फोन किया कि आनंद किशोर को नीचे भेजो. हमने समझा कि कहीं वो बीमार तो नहीं हुआ. बाबा ने तुरंत आनंद किशोर भाई को नीचे भेजा. మరి ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయారో మళ్ళీ ఒకసారి ఆబూ రోడ్ వచ్చారు. అప్పుడు బాబాకు ఫోన్ చేసి ఆనంద్ కిషోర్ ఎవరైతే ఉన్నారో బాబా దగ్గర, ఆ అన్నీని కిందకి పంపించండి, ఆబూ రోడ్డుకి పంపించండి అన్నారంట. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఆయనకి ఏమైనా అనారోగ్యం వచ్చిందో ఏంటో, కిందకి రమ్మంటున్నారు, ఏమైందో అని అలా అనుకున్నారు. వెంటనే ఆనంద్ కిషోర్ బాయిని కిందకి బాబా పంపించారంట ఆబూ రోడ్.
जीवित राम दादा के पास शेर थे, उनको बेचकर सारे पैसे आनंद किशोर बाई को दे दिए और कहा ये बाबा को दे देना। जब आनंद किशोर बाई ने वे पैसे बाबा को दिए, तब बाबा ने कहा कि जब भक्तों पर भीड़ पड़ती है तो भगवान मदद करता है, और जब भगवान पर भीड़ पड़ी तो भक्त ने मदद की. అయితే ఆ జీవిత్రామ్ దాదా దగ్గర షేర్స్ ఉండేవంట, కొన్ని వాటాలు, అంటే బిజినెస్కి సంబంధించి భూములకి సంబంధించి వాటాలు ఉండేవి. వాటిని అన్నీ అమ్మేసి మొత్తం ఆ ధనం అంతా ఆనంద్ కిషోర్ బాయికి ఇచ్చేసి చెప్పారంట, ఇది బాబాకి ఇచ్చేయండి అని. ఎప్పుడైతే ఆనంద్ కిషోర్ బాయి ఆ డబ్బులు తీసుకొని బాబాకి ఇచ్చారో అప్పుడు బాబా అన్నారంట, ఎప్పుడైతే భక్తుల పైన ఆపదలు వస్తాయో అప్పుడు భగవంతుడు సహయోగం చేస్తారు, కానీ ఎప్పుడైతే భగవంతుడి పైన ఆపద వచ్చిందో అప్పుడు భక్తుడు సహయోగం చేశారు అని బాబా అన్నారంట. ఆబు ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు అందరికి తెలుసు కదా, ఆ సమయంలో బెగ్గరి పార్ట్ కూడా నడిచేది. బాబా ఆస్తులు చాలా పాకిస్తాన్లో ఉండిపోయే భవనాలు ఇవన్నీ కూడా బాబా దగ్గర ఉన్నదంతా చాలా వరకు ఖర్చు పెట్టేశారు, బాబా యజ్ఞానికి స్వాహా చేసేసారు. ఆబు రోడ్ రావడంతో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. అలాంటి సమయంలో అతను సహయోగం చేశారు. ఇంకా రెండవది, దాదీకి అనారోగ్య సమయంలో ఏం సంకల్పం వచ్చింది, నేను ఇప్పుడు కర్మణ సేవ చేయలేకపోతున్నాను, మరి నేను ఏం సేవ చేయగలను, ఏ సేవ చేయాలని ఆలోచన నడిచింది. అందుకు ఆ దత్తత తండ్రి ఎదురవ్వడం, ఆయన ధన రూపంలో యజ్ఞానికి సహయోగం అందించడం, అంటే ఇది కూడా బాబా అంటే దాదీ ద్వారా అలా సేవ, ఆమె సంకల్పం వల్లే ఆ సేవ కూడా జరిగింది. मेरे मन में एक बात चलती थी कि मेरी प्रारब्ध कैसे बनेगी. यह बात जानी जाननहार बाबा ने जान ली और कहा, चलो जनक, बाबा मुझे अभी जो ट्रेनिंग सेंटर है वहाँ लेकर गए और कहा, देखो यहाँ ट्रेनिंग सेंटर बनेगा, तुम टीचरों की ट्रेनिंग कराना, यहाँ अनेक टीचर तैयार होगी जो देश विदेश में जाकर सेवा करेगी. फिर बाबा ने कहा, आज तुम सबका क्लास कराओ. मैंने कहा, बाबा मेरा कौन सुनेगा, पुरानों को तो आप ही क्लास करा सकते. बाबा ने कहा, चलो आज मैं तुम्हें क्लास कराना सिखाता हूँ. छोटे हाल में ले जाकर बाबा ने मुझे क्लास कराना सिखाया, जो आज तक याद है. దాదీజీ మనసులో ఒక విషయం నడిచేదంట, నా ప్రాలబ్ధం ఎలా తయారవుతుంది. అయితే అన్నీ తెలిసినటువంటి బాబాకి ఈ విషయం తెలిసిపోయింది, నా మనసులో ఉన్న సంకల్పం క్యాచ్ చేశారు. అప్పుడు బాబా అన్నారంట, చలో జనక్, బాబా నీకు అంటే ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్ సెంటర్ అంటున్నాం పాండవ భవన్లో, అక్కడ తీసుకువెళ్ళి చెప్పారంట బాబా, చూడు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ అంటే అప్పుడు లేదు, ఇప్పుడు తయారైంది, కానీ బాబా అప్పుడు అన్నారనమాట, ఈ ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ తయారవుతుంది, ఇక్కడ నీవు టీచర్స్ యొక్క ట్రైనింగ్ చేయించాలి, ఎంతోమంది టీచర్స్ ఈ స్థానంలో తయారవుతారు, ఈ టీచర్స్ దేశ విదేశాల్లో వెళ్ళి సేవ చేస్తారు అని బాబా అన్నారంట. తర్వాత మళ్ళీ బాబా అన్నారంట, ఈరోజు నువ్వు క్లాస్ చేయించు అని. దాదీజీ అన్నారంట, బాబా నేను చెప్తే ఎవరు వింటారు, పాత వాళ్ళందరికీ మీరే క్లాస్ చేయించగలరు, నేనేం చేయించగలను అన్నారంట. బాబా అన్నారంట, పద అయితే ఈరోజు నీకు క్లాస్ చేయించడం నేర్పిస్తాను అని. ఇప్పుడు చోటే హాల్ ఏదైతే ఉందో పాండవ భవన్లో, అక్కడికి తీసుకువెళ్ళి బాబా నాకు క్లాస్ చేయడం నేర్పించారు, ఈ రోజు వరకు అది గుర్తుంది అని చెప్తున్నారు దాది. जब मम्मा ने शरीर छोड़ा उस समय मैं मधुबन में ही थी. बाबा मुझे मम्मा के कमरे में ले गए, जो अभी दादी जी का सिटिंग रूम है, और कहा, तुम यही सो जाओ. मैं वहाँ ही सो गई. शाम को चारपाई पर बैठकर चाट देख रही थी. इतने में बाबा आए और आते ही बोले, बच्ची चाट देख रही हो. मैंने कहा, हाँ बाबा. मैं उठकर खड़ी हो गई. बाबा ने कहा, बच्ची
भक्ति में कहते हैं कि मैं गुलाम तेरा, अब बाप कहते हैं मैं गुलाम तेरा. దాదీజీ చెప్తున్నారు, ఎప్పుడైతే మమ్మ శరీరం విడిచిపెట్టారో అప్పుడు నేను మధుబన్లోనే ఉన్నాను. బాబా నన్ను మమ్మ గదిలోనికి తీసుకువెళ్ళారు. అది ఇప్పుడు పాండవ భవన్లో ప్రకాశ్మణి దాదీజీ ఉన్నప్పుడు దాదీజీ యొక్క సిట్టింగ్ రూమ్గా ఉండేదన్నమాట. అది అప్పుడు మమ్మ ఉన్న రూమ్ అది. అప్పుడు బాబా చెప్పారంట, నువ్వు ఇక్కడే పడుకో అని మమ్మ గదిలోనే. అక్కడే పడుకున్నారు దాదీజీ. సాయంత్రం ఆ చాప మీద కూర్చొని చార్ట్ చూసుకుంటున్నారంట దినచర్య అంతా. బాబా వచ్చారంట, వస్తూనే అన్నారంట, బచ్చి నువ్వు చార్ట్ చూసుకుంటున్నావా అని. అవును బాబా అని దాదీ చెప్పారు. దాదీ వెంటనే నిలబడిపోయారంట బాబా రాగాన చాలా గౌరవపూర్వకంగా. అప్పుడు బాబా అన్నారంట, బచ్చి భక్తిలో అంటారు కదా, నేను నీకు సేవాదారిని దాసిని అని ఇలా అంటారు. కానీ ఇప్పుడు స్వయంగా భగవంతుడు తండ్రే చెప్తున్నారు, నేను నీకు సేవకుణ్ణి అని చెప్తున్నారు అని బాబా దాదీజీతో అన్నారంట. एक दिन मैं शाम को बाबा के पास गई और कहा, बाबा मैं सेवा पर जाना चाहती हूँ. बाबा ने तुरंत दादी जी को बुलाया और कहा, यह मुंबई सेवा करने जा रही है, इसे 25 रुपया दे देना. उस समय दादी जी कैशियर थी. मैंने 2 जोड़ी कपड़े तेले में डाले और बाबा के पास छुट्टी लेने गई. छुट्टी देते समय बाबा ने कहा, आओ मेरी मस्त फकीर बच्ची, सेवा पर जा रही हो. बाबा ने मुझे मस्त फकीर के नाम से पुकारा. ఒక రోజు సాయంత్రం బాబా దగ్గరికి వెళ్ళి దాదీజీ అన్నారంట, బాబా నేను సేవ చేయాలనుకుంటున్నాను, సేవకు వెళ్ళాలని ఉంది అని. బాబా వెంటనే ప్రకాశ్మణి దాదీని పిలిచారంట, చెప్పారంట, ఈమె ముంబై వెళ్ళి సేవ చేస్తుంది, సేవ చేయడానికి వెళ్తుంది, 50 రూపాయలు ఈమె చేతికి ఇవ్వు అని చెప్పారంట. ఆ సమయంలో అక్కడ ప్రకాశ్మణి దాదియే క్యాషియర్గా ఉండేవారంట. అయితే 2 జతలు బట్టలు సంచిలో వేసుకొని బాబా దగ్గర సేవ కోసం సెలవు తీసుకోవడం కోసం వెళ్ళాను. ఆ సెలవు ఇస్తునే సమయంలో బాబా అన్నారంట, ఆవో మేరీ మస్త్ ఫకీర్ బచ్చి అని. రా నా మస్త్ ఫకీర్ బచ్చి. మస్త్ ఫకీర్ అంటే ఇంకొకటే నష, ఒకటే తపన, పిచ్చి అన్నమాట. అలా మస్తు ఫకీర్ బచ్చి సేవకు వెళ్తున్నావా అని అడిగారంట. ఈ విధంగా బాబా నన్ను మస్తు ఫకీర్ అనే పేరుతో పిలిచారు అని చెప్తున్నారు ఆ రోజు. बाबा से छुट्टी लेकर आबू रोड से मुंबई गई. मुंबई सेंट्रल से सेवा केंद्र तक पैदल गई. जब लौकिक बाई को पता पड़ा तो वो मुझे अपने घर लेने आया. मैंने कहा, मरूंगी तो भी यहाँ ही और कहीं नहीं जाऊंगी. బాబా దగ్గర సెలవు తీసుకుని ఆబూ రోడ్ నుండి ముంబై వచ్చారు దాదీజీ సేవ చేయడం కోసం. ముంబై సెంట్రల్ స్టేషన్ నుండి సేవా కేంద్రం వరకు నడుచుకొని వెళ్ళారంట దాది. ఎప్పుడైతే వాళ్ళ లౌకిక బ్రదర్ అక్కడే ఉంటున్నారు ఆయనకు తెలిసిందో అప్పుడు ఆయన ఇంటికి తీసుకువెళ్ళడం కోసం వచ్చారంట. ఇంటికి వచ్చాయని అప్పుడు దాదీజీ అన్నారంట, నేను చనిపోయినా కూడా ఇక్కడే చనిపోతాను, ఇంకెక్కడికి నేను వెళ్ళను అని చెప్పారంట దాదీజీ. माँ याद कर रही थी तो 1 सप्ताह के बाद माँ से मिलने गई. माँ के नाम पर बाबा ने एक पत्र लिख कर दिया था. అయితే వాళ్ళ అమ్మగారు దాదీజీని బాగా గుర్తు చేసుకుంటున్నారు. అయితే ముంబై వెళ్ళిన 1 వారం తర్వాత వాళ్ళ అమ్మగారితో కలవడానికి వెళ్ళారంట. బాబా కూడా వెళ్ళమని అన్నారు. వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక లెటర్ కూడా ఇచ్చారంట, వెళ్ళి ఇచ్చేసిరా అని. उसमें लिखा था कि अष्टरत्न में आने वाली जनक बेटी तेरे पास आ रही है. पत्र के अंदर क्या लिखा था उस समय मुझे पता नहीं था. పత్ర పढ़कर माँ बहुत खुश हो गई. అయితే ఆ లెటర్లో బాబా ఏం రాశారంటే, అష్టరత్నాల్లో వచ్చేటటువంటి జనక్ బచ్చి, జనక్ కుమార్తె నీ దగ్గరికి వస్తూ ఉన్నది అని రాశారంట.
అయితే ఆ లెటర్‌లో పూర్తి వివరణ ఏముందో నాకు తెలీదు. కానీ అమ్మ మాత్రం ఆ లెటర్ చదివి చాలా సంతోషపడ్డారు అని చెప్తున్నారు దాదీజీ. जहाँ जहाँ सत्संग होता था वहाँ कल्पवृक्ष का चित्र लेकर सेवा करने जाती थी। शाम को महालक्ष्मी मंदिर पर चली जाती थी। वहाँ देवी के दर्शन करने वाले बहुत लोग आते थे, तो मैं उनको जाड़ पर ज्ञान समझाती थी। फिर वहां से पैदल ही घर लौटती थी। कोई कोई गाड़ी वाला पूछता था कि लिफ्ट चाहिए। मैंने कभी किसी से लिफ्ट नहीं ली। इस प्रकार कभी कहाँ सेवा करने जाती थी। అయితే ముంబైలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ సత్సంగాలు జరిగేవో అక్కడికి కల్పవృక్షం చిత్రం పట్టుకొని వెళ్ళేవారంట దాది సేవ చేయడానికి. సాయంత్రం మహాలక్ష్మి మందిరానికి వెళ్ళిపోతూ ఉండేవారంట. అక్కడ దేవీ దర్శనం చేయడానికి చాలా మంది వచ్చేవారు. వాళ్ళకి కల్పవృక్షం పైన జ్ఞానం చెప్పేదాన్ని. అక్కడి నుండి నడుచుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాన్ని. కొంతమంది వెహికల్స్ వాళ్ళు కార్లని ఇలాంటి బళ్ళు ఆపి అడిగేవారంట, మీకు లిఫ్ట్ కావాలా అని. ఎప్పుడు ఎవరి దగ్గర నేను లిఫ్ట్ తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళేదాన్ని, నడిచి వచ్చేదాన్ని అని చెప్తున్నారు దాది. ఈ రకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గరికి సేవ చేయడానికి వెళ్తూ ఉండేదాన్ని ముంబైలో అని చెప్తున్నారు దాది. कभी लाइब्रेरी में, कभी किंग सर्किल में, कभी मंदिरों में जाकर सेवा करती थी। भूख लगती तो एक आने में 4 केले मिलते थे, लेकर खाती थी। అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్ళేవారంట. అలాగే కింగ్ సర్కిల్ అనే ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళేవారంట. అప్పుడప్పుడు మందిరాల్లోనికి వెళ్ళి సేవ చేసేవారంట. ఆకలి బాగా వేస్తుండేదంట. అప్పుడు ఒక అనాకి 4 అరటి పళ్ళు దొరికేవంట. అవి తీసుకొని కొనుక్కొని తినేవారంట దాది. फिर बाबा ने छुट्टी दी कि खाने के लिए 1 रुपया खर्च कर सकती हो, लेकिन मैं 4 आना ही ఖర్చు करती थी. తర్వాత బాబా దాదీజీకి పర్మిషన్ ఇచ్చారంట. నువ్వు భోజనం కోసం, తినడం కోసం 1 రూపాయి ఖర్చు పెట్టొచ్చు నువ్వు అని బాబా చెప్పారంట. అయినా దాది చెప్తున్నారు, నేను 4 అనాలే తినడం కోసం ఖర్చు పెట్టేదాన్ని అని చెప్తున్నారు. जब बेंगलुरु सेवा पर गई तो 8 आना खर्च करती थी। 4 आने का नारियल पानी और 4 आने का गाजर टमाटर लेती थी। कहीं न कहीं से भंडारी में जो पैसा आता था उसको मधुबन डाक द्वारा भेज देती थी. ఎప్పుడైతే బెంగళూరు సేవ చేయడానికి వెళ్ళారో అక్కడ 8 అనాలు ఖర్చు పెట్టేవారంట భోజనం తినడం కోసం. అందులో 4 అనాలు కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బోండాలు, 4 అనాలు, ఇంకొక 4 అనాలు క్యారెట్ టమాటాలు కొనుక్కునేవారంట. అదే భోజనానికి ఉపయోగించేవారు. ఇంకా ఎక్కడెక్కడ నుండో ఎవరెవరో వచ్చి బాబా బండారీలో డబ్బులు వేస్తారు కదా, అవి ఇంకా బాబా 1 రూపాయి ఇచ్చారు పర్మిషన్ ఖర్చు పెట్టుకోవడానికి భోజనానికి, అందులో కూడా 8 అనాలే ఖర్చు పెట్టేవారు. బండారీలో ఏదైతే వచ్చేదో అదంతా పోస్ట్ ద్వారా మధుబన్ పంపించేవారంట దాది. एक बार बाबा मुंबई आए थे, कुछ दिन रहकर वापस मधुबन जा रहे थे, तो मैं भी उनके साथ मधुबन आई. उस बारी मैं मधुबन में 40 दिन तक रुक गई. एक दिन मैंने बाबा से कहा, बाबा आप धर्मराज हो और मुझे धर्मराज की सजा नहीं खानी है. बाबा से यह भी कहा कि बाबा अंत में धर्मराज मुझे आंख दिखाए तो. बाबा ने कहा, बच्ची धर्मराज तुमको आंख नहीं दिखाएगा. तब मैंने 40 दिन कमरे में ही बट्टी की ताकि धर्मराज मुझे आंख नहीं दिखाए. वो बट्टी बहुत प्यारी थी. बाबा भी आकर शक्तिशाली दृष्टि देता था. ऐसे अनुभव होता था जैसे कि मेरे विक्रम विनाश हो रहे हैं. आज भी वो बट्टी मुझे याद है. वो तो कमाल की बट्टी थी. ఒకసారి బాబా ముంబై వచ్చారంట. కొద్ది రోజులుండి మళ్ళీ మధుబన్ వెళ్ళారు. అప్పుడు దాదీజీ కూడా బాబా తోడులో మధుబన్ వెళ్ళారు. ఆ టైంలో మధుబన్లో 40 రోజులు ఆగారంట దాదీజీ. ఒకరోజు దాదీజీ బాబాతో అన్నారంట, బాబా మీరు ధర్మరాజు కూడా కదా, కానీ నేను ధర్మరాజు యొక్క శిక్ష అనుభవించకూడదు.
బాబాతో దాది ఇది కూడా అన్నారంట. బాబా అంతిమంలో ఒకవేళ ధర్మరాజు నాకు కళ్ళెర్రగించి చూస్తే, బాబా అన్నారంట, బచ్చి ధర్మరాజు నీకు కళ్ళెర్రగించి చూడరు అని అన్నారంట. అప్పుడు దాదీజీ 40 రోజులు ఏదైతే మధుబన్లో ఉన్నారో ఆ 40 రోజులు తన గదిలో బట్టి చేశారంట. ఆ బట్టి దేనికోసం అంటే ధర్మరాజు నాకు కళ్ళెర్రగించి చూడకూడదు, ఏ శిక్ష పడకూడదు, దానికోసం ప్రత్యేకంగా 40 రోజులు బట్టి చేశారంట. ఆ బట్టి నాకు చాలా ప్రియంగా అనిపించింది అని చెప్తున్నారు దాదీజీ. బాబా కూడా రోజు వచ్చి శక్తిశాలి దృష్టి ఇస్తుండేవారంట దాదీకి. ఎలా అనుభవం అయ్యేదంటే ఆ బట్టీలోని బాబా ఇస్తున్న దృష్టిలోని నా వికర్మలన్నీ వినాశనం అయిపోతున్నాయి అని అనిపించేది. ఈ రోజు వరకు ఆ బట్టి నాకు చాలా గుర్తుంది. అది నిజంగా అద్భుతమైన బట్టి అని చెప్తున్నారు దాదీజీ. सन 1968 जून महीने में मैं पूना से मधुबन आई थी. पूना से आते समय मेरी तबीयत ठीक नहीं थी. डॉक्टर भी छुट्टी नहीं दे रहा था. लेकिन बाबा की आज्ञा थी कि मधुबन आना है. मैंने बाबा की आज्ञा का पालन किया और मधुबन के लिए निकल पड़ी. 1968 జూన్ నెలలో దాదీజీ పూనా నుండి మధుబన్ వచ్చారు. పూనా నుండి మధుబన్ వచ్చే టైంలో దాదీజీ ఆరోగ్యం బాగాలేదంట. డాక్టర్ కూడా మధుబన్ ఆబూకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదంట. అయినా బాబా మాత్రం మధుబన్ రమ్మని ఆజ్ఞ ఇచ్చారు. నేను బాబా ఆజ్ఞ వెంటనే పాలన చేశాను. మధుబన్ కోసం వెంటనే ప్రయాణం అంటే మధుబన్ కోసం వెంటనే నేను రెడీ అయిపోయాను. पूना से सुबह की ट्रेन पकड़कर मुंबई आई. मुंबई स्टेशन पर अनीला बहन रमेश बाई की लौकिक बहन ने कहा, आपकी तबीयत ठीक नहीं है, घर चलो, आराम करके बाद में मधुबन जाना. मैंने कहा, मुझे बाबा याद कर रहे हैं, मुझे जाना ही है. मैं मधुबन के लिए रवाना हो गई. పూనా నుండి ఉదయాన్నే ట్రైన్ ఎక్కి ముంబై వచ్చారంట. ఆ ముంబై స్టేషన్లో అనిలా బెహన్, రమేష్ భాయ్ ఎవరైతే ఉండేవారో వాళ్ళ లౌకిక అక్క, ఆమె కలవడానికి వచ్చారనమాట. అప్పుడు ఆమె అన్నారంట, నీ ఆరోగ్యం బాగాలేదు కదా, ఇంటికి పద, కొద్దిగా విశ్రాంతి తీసుకొని తర్వాత మధుబన్ వెళ్దువు కానీ అని, మధుబన్ వెళ్దురు కానీ అని అన్నారంట. అప్పుడు దాదీజీ చెప్పారంట, నన్ను బాబా చాలా గుర్తు చేసుకుంటున్నారు, నేను ఎలాగైనా మధుబన్ వెళ్ళాల్సిందే. వెంటనే మధుబన్కి వెళ్ళిపోయారు. जब मैं बाबा से मिली तो बाबा ने कहा, बच्ची तुम तो सदा मेरे सामने होती हो. उस समय मैं 15 दिन मधुबन में रही. तबीयत ठीक ना होने के कारण बाबा ने मुझे रोका था. मैंने बाबा को कहा, बाबा मैं ऐसे ही बिस्तर पर सोई रहूंगी तो मेरा भाग्य क्या होगा. ఎప్పుడైతే బాబాతో కలిసారో దాదీజీ, అప్పుడు బాబా అన్నారంట, బచ్చి నువ్వెప్పుడు నా ఎదురుగానే ఉంటావు. అప్పుడు ఎప్పుడైతే వెళ్ళారో మధుబన్, 15 రోజులు మధుబన్లోనే ఉన్నారు. ఆరోగ్యం బాగోకపోవడం వల్ల కూడా బాబా అక్కడ ఆపేరు ఉండమని. దాదీజీ బాబాతో అన్నారంట, బాబా నేను ఇలా బిస్తర్ పైనే పడుకొని ఉంటే నా భాగ్యం ఎలా తయారవుతుంది అని అన్నారంట. तब बाबा ने कहा, बच्ची तुम्हारा भाग्य बाप के हाथों में है, तुम्हारा भाग्य विधाता के हाथ में है. उसके बाद मैं निश्चिंत हो गई. అప్పుడు బాబా అన్నారంట, బచ్చి నీ భాగ్యం బాబా చేతుల్లో ఉంది, నీ భాగ్యం భాగ్య విధాత చేతుల్లో ఉంది. ఇలా అనగానే నేను నిశ్చింతం అయిపోయాను అని చెప్తున్నారు దాది. जब बाबा अव्यक्त हुए उस समय मैं पूना सेवा केंद्र पर थी. शाम को 7 बजे 13 जनवरी की मुरली टेप द्वारा सुन रही थी. उस मुरली में बाबा ने कहा था कि किसी को उल्लाना देना भी दुख देना है, इसलिए किसी को उल्लाना भी नहीं देना है. ये मुरली सुन रही थी कि इतने में 2-3 भाई उठकर जा रहे थे. मैंने कहा, अभी सभी रुक जाओ, बाद में जाना. इंद्रा पूना वाली भी घर जा रही थी. मैंने उसे भी कहा, आप बच्चों को सुलाकर वापिस आ जाना.
इतने में 9:30 बजे फोन आया, तो मैंने इंदिरा को कहा फोन उठाओ। उसने फोन उठाया। मुंबई से शील बहन का फोन था। उसने समाचार सुनाया कि बाबा ने शरीर छोड़ दिया है। ఎప్పుడైతే బాబా అవ్యక్తమయ్యారో ఆ సమయంలో దాదీజీ పూనా సేవా కేంద్రంలో ఉండేవారు. సాయంత్రం 7 గంటలకి 13 జనవరిలో చెప్పిన మురళి టేప్ ద్వారా వింటున్నారంట. ఆ మురళిలో బాబా ఏం చెప్పారంటే, ఎవరిపైనైనా కంప్లైంట్ చేయడం కూడా దుఃఖం ఇవ్వడమే అని చెప్పారంట. ఈ మురళి వింటున్నారంట. వింటున్న టైంలో 2-3 అన్నయ్యలు క్లాస్లోంచి లేచిపోతుంటే, మీరు ఆగండి తర్వాత వెళ్ళండి అని అన్నారంట. అలానే ఇందిరా బెహన్ అని ఒక అక్కయ్య ఉన్నారు, పూనాలో ఉన్న అక్కయ్య. ఆమె కూడా ఇంటికి వెళ్తుంటే ఆమెకు కూడా దాదీజ్ ఏం చెప్పారంటే, మీరు ఇంటికి వెళ్ళి పిల్లల్ని పడుకోబెట్టేసి మళ్ళీ తిరిగి వచ్చేయండి అన్నారంట. అప్పుడు రాత్రి 9:30 అవుతుంది. ఆ టైంలో ఫోన్ వచ్చిందంట. అప్పుడు ఇందిరాబేన్కి చెప్పారంట ఫోన్ ఎత్తు అని. ముంబై నుండి షీల్ బెహన్ ఫోన్ చేశారు. బాబా శరీరం విడిచిపెట్టారు అనే సమాచారం చెప్పారంట. మైనే కహా క్యా సచ్ కే రే హో, దాదీజీ అడిగారంటే ఇది నిజంగా సత్యమే చెప్తున్నావా అని. అంటే ఈ ఫోన్ ఎత్తిన అక్కి కూడా సరిగ్గా వినలేదేమో ఏం చెప్తున్నారు అని అలా అడిగారు. पुनः मैंने फोन पर शील बहन से पूछा सच कह रहे हो? शील बहन ने कहा मधुबन से ही फोन आया था, तभी मैंने आपको फोन किया. అప్పుడు మళ్ళీ షీల్ బెహన్కి ఫోన్ చేశారంట, నిజంగానేనా అని. షీల్ బెహన్ అన్నారంట, మధుబన్ నుండి ఫోన్ వచ్చింది, అందుకే నీకు ఫోన్ చేసి చెప్పాను. दूसरे दिन सुबह क्लास में सबको बताया और मैं ट्रेन में बैठकर आबू रोड आई. जब मधुबन पहुंची तो जैसे कि मैं गुम हो गई. बाबा ने पहले ही दीदी और संतरी दादी को सर्विस पर भेजा था, वे भी पहुंचे. फिर जब आरती को जहां अभी शांति स्तंभ है वहां रखा, तो मैंने अंदर ही अंदर बाबा से कहा, बाबा आप तो संपन्न बनकर आपकी याद और यादगार छोड़ कर गए, मुझे भी आप जैसे संपूर्ण बनना है. मैं जब भी यहाँ मधुबन आती हूँ तो वो दृश्य सामने आ जाता है. ఉదయం క్లాస్లో చెప్పి వెంటనే ట్రైన్లో ఆబు వచ్చేసారు దాది. మధుబన్ ఎప్పుడైతే నేను చేరుకున్నానో నేను మాయమైపోయాను. అలా అనుభవం జరిగింది నాకు, నేను లేను అనేటట్లుగా. అయితే బాబా ముందే అక్కడ మన్మోహని దీది ఉండేవారు, సంత్రి దాది కూడా అక్కడే ఉండేవారు మధుబన్లోనే. కానీ వాళ్ళని బాబా ముందే సేవకు పంపించారు. వాళ్ళు కూడా చేరిపోయారు ఆ టైంకి. తర్వాత బాబా యొక్క బాడీని, ఆ పార్థివ శరీరాన్ని ఎక్కడైతే పెట్టారో, ఇప్పుడు శాంతి స్తంభం ఉంది కదా, అక్కడ బాడీని పెట్టారు. అయితే ఆ బాడీ దగ్గరికి వెళ్ళగానే దాది లోపల బాబాతో చెప్పారంట, బాబా మీరైతే సంపన్నంగా అయ్యి మీ స్మృతి చిహ్నాలని విడిచిపెట్టి వెళ్ళారు, నేను కూడా మీలా సంపూర్ణంగా అవ్వాలి అనే సంకల్పం చేశారంట. నేను ఎప్పుడు మధుబన్ వచ్చినా నాకు ఆ దృశ్యం ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు దాది. దాదీజీకి ప్రశ్న అడుగుతున్నారు, దాదీజీ ఆప్నే బ్రహ్మ బాబా మీ క్యా దేకా? దాదీజీ మీరు బ్రహ్మ బాబాలో ఏం చూశారు? दादीजी చెప్తున్నారు, पूरे विश्व इतिहास में ब्रह्मा बाबा समान कोई नहीं मिलता, जिन्होंने भगवान के सारे फरमानों की इतनी गहराई और नजदीकी से पालन किया हो. जैसे ही उनको श्रीमत मिलती थी तुरंत उसे स्वीकार कर अमल में लाते थे. పూర్తి విశ్వం యొక్క చరిత్రలో బ్రహ్మ బాబా సమానమైన వారు ఇంకెవ్వరు దొరకరు అంటున్నారు దాది. ఆయన బ్రహ్మబాబా భగవంతుని యొక్క అన్ని ఆజ్ఞలన్నీ ఎంత లోతుగా భగవంతుడికి సమీపంగా ఉంటూ పాలన చేశారు. ఎలా శ్రీమతం లభించేదో శివబాబా నుండి వెంటనే స్వీకరించి దాన్ని అమలు చేసేవారు బ్రహ్మబాబా. शिवबाबा के अवतरण के पूर्व जब वे गीता पाठ करते तो उसमें बताए हुए गुणों को धारण किया करते थे. भक्ति काल से ही उनमें सच्चाई और अच्छाई बहुत थी. శివబాబా అవతరణకి ముందు, బ్రహ్మబాబాలు శివబాబా రాక ముందు కూడా బ్రహ్మబాబా రోజు గీత చదివేవారు కదా, అందులో కూడా గీతలో విన్న గుణాలను కూడా ధారణ చేసేవారంట.
ఇలా భక్తి కాలంలో కూడా బ్రహ్మబాబాలో సత్యత, చాలా మంచితనం అనేది ఉండేది. गृहस्थ जीवन तथा व्यापारी जीवन में रहते हुए कोई भी उनको देख अनुभव कर सकते थे कि वे औरों से भिन्न है, भिन्न थे, श्रेष्ठ थे. గృహస్థ జీవితం లేదా వ్యాపారి జీవితంలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మబాబా, ఎవరైనా బ్రహ్మబాబాను చూస్తే ఏం అనుభవం అయ్యేదంటే లౌకికంలో కూడా ఈయన ఇతరుల కన్నా భిన్నమైన వ్యక్తి, శ్రేష్టమైన వారు, అందరికన్నా భిన్నంగా శ్రేష్టంగా ఉండేవారంట బాబా. ब्रह्मा बाबा ने कभी अपने को गुरु नहीं कहा, वे सदा अपने को एक विनम्र सेवादारी ही समझते थे. బ్రహ్మ బాబా ఎప్పుడు తన్ని తన్ను గురువుగా భావించలేదు, ఎప్పుడు కూడా స్వయాన్ని ఒక వినమ్రమైన సేవాదారిగానే అనుకున్నారు బ్రహ్మ బాబా. రెండో ప్రశ్న, బాబాకి విశేష ధారణం పర్ ప్రకాష్ డాలియే. బాబా యొక్క విశేషమైన ధారణలపైన ప్రకాశం వేయండి, ఆ విషయాలు చెప్పండి అని అడుగుతున్నారు. దాదీజీ చెప్తున్నారు, मुझे सदा ब्रह्मा बाबा की 4 मुद्राएं याद रहती है. एक है तपस्या की मुद्रा, दूसरी विष्णु समान अपना हाथ सिर के सहारे रखकर लेटी हुई मुद्रा, तीसरी कुटिया के बाहर या कमरे में बैठकर बच्चों को पत्र लिखने वाली मुद्रा, चौथी है जिसमें ब्रह्मा बाबा बहुत नशे में पहाड़ पर पत्थर के सहारे बैठे हैं. దాదీజీ చెప్పిన నాకు సదా బ్రహ్మబాబా యొక్క 4 ముద్రలు, 4 ఫోజులు గుర్తుంటాయి. ఒకటి తపస్సులో కూర్చున్న ఫోజ్, రెండోది విష్ణు సమానంగా తల దగ్గర చేయి పెట్టుకొని ఉన్న ఫోటో ఉంటుంది కదా, అదొక ఫోజ్. మూడోది కుటీరం బయట లేదా బాబా కమరా ఉంది కదా, ఆ కమరాలో కూర్చొని పిల్లలకి లెటర్ రాసే ఫోజ్, ఆ ముద్ర. నాలుగోది బ్రహ్మబాబా చాలా నషాతో కొండపైన ఎక్కి రాయిపైన కూర్చొని యోగం చేసేవారు, అదొక ముద్ర, అదొక ఫోజ్. ఈ 4 ఎప్పుడు నాకు గుర్తుంటాయని చెప్తున్నారు దాది. मैंने बाबा में 4 रूपों को भी देखा, एक है साकार रूप, दूसरा है अव्यक्त रूप, तीसरा है निराकारी रूप और चौथा है भविष्य श्री नारायण का रूप. దాది చెప్తున్నారు, నేను బాబాలో 4 రూపాలు చూశాను. ఒకటి సాకార రూపం, రెండోది అవ్యక్త రూపం, మూడోది నిరాకారి రూపం, నాలుగోది భవిష్యత్తు నారాయణి రూపం, శ్రీ నారాయణి రూపం, అది కూడా చూశాను. जब भी बाबा किसी को अचानक दृष्टि देते थे तो दृष्टि लेने वाला अशरीरी बन जाता था. उसके पांव से लेकर सिर तक आध्यात्मिक शक्ति प्रवाहित होती थी. ఎప్పుడైనా బాబా ఎవరికైనా అకస్మాత్తుగా సడన్గా దృష్టి ఇచ్చినా ఆ దృష్టి తీసుకునే వాళ్ళు అశరీరి అయిపోయేవారంట. కాళ్ళు బ్రొట్టన వేని దగ్గర నుండి తల వరకు వాళ్ళలో ఆధ్యాత్మిక శక్తి ప్రవహించేది బాబా దృష్టి ఇస్తున్నప్పుడు. बाबा ने किसी भी सेवा के लिए बच्चों को आर्डर नहीं किया, पहले खुद करके दिखाते थे, बाद में बच्चे की योग्यता और शक्ति अनुसार सेवा देते थे. हिम्मतहीन को हिम्मत देकर और उमंग भरकर सेवा योग्य बनाते थे. బాబా ఎవరికి సేవ కోసం పిల్లలకు ఆర్డర్ ఇచ్చేవారు కాదంట, ముందు తను స్వయం చేసి చూపించేవారు, తర్వాత పిల్లల యోగ్యత శక్తిని బట్టి సేవ ఇచ్చేవారు. సాహసహీనులకి సాహసమిచ్చి వాళ్ళ ఉత్సాహం నింపి సేవాయోగ్యంగా తయారు చేసేవారంట. बाबा पर यज्ञ की इतनी सारी जिम्मेवारियां होते हुए भी और निभाते हुए भी पुरुषार्थ पर बहुत ध्यान रहता था. सवेरे 2 बजे वह संपूर्ण रीति से जागृत रहते थे. उनकी आंखों में चमक दिखाई पड़ती थी. उस समय बाबा बच्चों को, भक्तों को, पापियों को, बंधन वाले आत्माओं को शक्ति देते थे, योग का दान करते थे. बाबा अतक थे, प्रेरणादायी थे, निद्रा जीत थे. బాబా పైన యజ్ఞం యొక్క ఇంత బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిభాయిస్తూ కూడా పురుషార్థం పైన చాలా అటెన్షన్ పెట్టేవారు బ్రహ్మబాబా. ఉదయాన్నే 2 గంటలకి సంపూర్ణ రీతిలో మెలకుగా జాగృతి స్థితిలో ఉండేవారు బాబా. ఆ సమయంలో బాబా కళ్ళల్లో మెరుపు కనిపించేదంట, ఒక ప్రకాశం. ఆ సమయంలో బాబా పిల్లలకి, భక్తులకి, పాపీలకి
బంధంతో ఉన్న ఆత్మలకి అందరికీ శక్తినిచ్చేవారు. మనసా సేవ చేసేవారు, యోగదానం చేసేవారు. బాబా అత్తక్ అలసట లేని వారిగా ఉండేవారు, ప్రేరణాదాయకంగా ఉండేవారు, నిద్రాజీతులుగా ఉండేవారు అని చెప్తున్నారు దాది. ఇది జానకి దాది యొక్క అనుభవం ఈరోజు విన్నారు. దాది నుండి మనం అందరం కూడా చాలా ప్రేరణలు తీసుకున్నాం కదా. మనం కూడా దాదీజీ సమానంగా, బాబా సమానంగా తయారవ్వాలి అనే సంకల్పం చేయాలి. వాళ్ళలా మనము కూడా సేవలో, పురుషార్థంలో యాక్టివ్గా, వాళ్ళలో ఏవైతే గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా, వాళ్ళలో ఎలాంటి సాహసం, దృఢ సంకల్పం ఉందో అవి మనం ధారణ చేసుకునే ప్రయత్నం చేయాలి. రేపు యశోదామాత అంటే బ్రహ్మబాబా యొక్క లౌకిక పత్ని ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క అనుభవాన్ని వింటారు. అచ్చా, ఓం శాంతి.